సంక్రాంతికి మనం పెద్ద పెద్ద ముగ్గులు వేసుకుంటాం. అలాగే గొబ్బెమ్మల్ని కూడా మనం పెట్టుకుంటూ ఉంటాము. గొబ్బెమ్మల మీద 3 గీతలు పెట్టి దాంట్లో పంకిన్ ఫ్లవర్ అంటే గుమ్మడికాయ పువ్వు పెట్టుకోవడం అనేది ఆన్మాయితీ అన్నమాట. అలాగే బంతి పువ్వు కూడా పెట్టుకోవచ్చు. ఎందుకని మనం అంత పెద్ద పెద్ద ముగ్గులు వేసుకుంటాము అంటే లక్ష్మీదేవిని మనం ఆహ్వానిస్తున్నాం ఇంటికి. అంటే సంపద రావాలి, మన దగ్గరికి రావాలి, మన దగ్గర నిలవాలి. అంటే ఏంటంటే ఏ వాకిటి ముందు ముగ్గు ఉంటే అక్కడికి దేవతలు వస్తారు అని చెప్పడానికి ఇదంతా అన్నమాట. ఇంకోటి ముగ్గుకి ఏంటంటే ప్రాధాన్యత ఇంకోటి ఏంటంటే మనం ఎప్పటికైనా బియ్యపిండితోటి ముగ్గు వేసుకునే వాళ్ళం. అలాగే మనం ఏంటంటే దాంట్లో చాక్ కలుపుకునే వాళ్ళం అన్నమాట. బియ్యపిండితో వేసుకున్నప్పుడు మన దగ్గరికి చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అవన్నీ ఏంటంటే ఏమీ లేకుండా ఉత్తి చేతులతో వెళ్లకుండా తింటాయి. అలాగే ఈ ఇన్సెక్ట్స్ లోపల వరకు రాకుండా ఉండడానికి మన దాంట్లో శుద్ధ కలుపుకునే వాళ్ళం అన్నమాట. సో ఈ 2 కలుపుకుని వేసుకున్నప్పుడు మనకి ఇన్సెక్ట్స్ కూడా ఇంట్లోకి ఎక్కువ రావు అని చెప్పడానికి ముగ్గులు వేసుకునే వాళ్ళం. అంటే ఇదివరకు మనం బియ్యపిండితో వేసుకునే వాళ్ళం అన్నమాట. అలాగే రంగులు కూడా ఇప్పుడు వేస్తున్నారు, డిఫరెంట్ కలర్స్తో వేస్తారు. ఎందుకంటే ఏంటంటే సంబరాలు జరుపుకుంటున్నాము అని చెప్పడానికి, ఇల్లంతా అంటే ఫెస్టివిటీస్తో నిండిపోవాలి, అలాగే సంపదతో నిండిపోవాలి అనడానికి అన్నమాట ఇవన్నీ చేసుకోవడము. అందుకని మనం పెద్ద పెద్ద ముగ్గులు కూడా వేసుకుంటాము. అదొక కాంపిటీషన్ కూడా అయిపోయింది ఇప్పుడు. పెద్ద పెద్ద ముగ్గులు కాంపిటీషన్ కూడా మన సంక్రాంతికి చేస్తూ ఉంటారు ఈ కాలంలో. గొబ్బెమ్మలు అంటే అసలు ఏంటి? గొబ్బెమ్మలు అంటే మనం ఏంటంటే ఆవు పేడతోటి మనం తయారు చేసుకుంటాం. గుండ్రంగా తయారు చేసుకుని దాని మీద 3 గీతలు అంటే ముగ్గు కూడా వేసుకోవచ్చు. ముగ్గు వేసేసుకుని దాని మీద పసుపు కుంకుమ ఉంచి అలాగే ఏంటంటే గుమ్మడికాయ పువ్వు కానీ లేకపోతే బంతి పువ్వు కానీ ఉంచుతాం అన్నమాట. ఏంటి అసలు గొబ్బెమ్మలు అంటే మనకి గోపికలు అని అర్థం అన్నమాట. యాక్చువల్గా కుమారి అంటే ఏంటంటే పెళ్లి కాని వాళ్ళు సంబరాలు జరుపుకుంటారు. అలాగే గొబ్బెమ్మలకి పూజ కూడా చేస్తారు. అది ఒక పీట మీద మనం గొబ్బెమ్మల నుంచి ముగ్గు వేసి, పీట మీద ఫస్ట్ ముగ్గు వేసి దాని మీద గొబ్బెమ్మలు ఉంచి దాని మీద పూజ చేయడం అనేది సాంప్రదాయంగా వస్తోంది. ఈ గొబ్బెమ్మల్ని తీసుకెళ్ళి మళ్ళా వాకిటి ముందు ముగ్గులు వేసేసి దాని మీద పెట్టడం అనేది సంబరం కింద చేసుకుంటారనమాట. అలాగే మనం చూసాము అంటే దాని చుట్టూ డాన్స్ చేయడం కానీ సంబరాలు జరుపుకోవడం కానీ, ఎస్పెషలీ కుమారి వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు సంబరాలు జరుపుకోవడం కానీ అనుమతిగా వస్తోందనమాట. ఎందుకని మనకి ఒకటి ప్రకృతి బ్లెస్సింగ్ ఒకటి ఉంటుంది, ఇంకోటి మనకి ఏంటంటే ఫ్యూచర్ కూడా బాగుండాలి, మంచి భర్త రావాలి, మంచి కుటుంబం రావాలి అని చెప్పడానికి ఇలాగ డాన్స్ చేయడం కానీ, ఆ గొబ్బెమ్మల చుట్టూ డాన్స్ చేయడం, ఆ ముగ్గుల చుట్టూ డాన్స్ చేయడం కానీ చేసేవాళ్ళు అనమాట.